రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి బీసీసీ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వచ్చే సీజన్ కోసం ప్లేయర్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభం గిల్కు పదోన్నతి కల్పించగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ను మార్చేశారు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అత్యున్నత గ్రేడ్లో ఉన్నారు. గత సీజన్తో పోలిస్తే బీసీసీ సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి అనేక మంది ప్లేయర్స్ని నియమించింది. 2025-26 సీజన్ కోసం బీసీసీ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. మెయిన్ టీం నుంచి 3 ఆటగాళ్లను మాత్రమే గ్రేడ్ ఏలో ఉంచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని గ్రేడ్ ఏ నుంచి తొలగించి గ్రేడ్ బిలోకి చేర్చారు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు బీసీసీఐపై. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో లేని మహమ్మద్ షమీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల టీ20 జట్టులో దుమ్ము దులుపుతున్న ఇషాంత్ కిషన్ పేరే కనపడకపోవడం ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. గ్రేడ్ ఏలో శుభం గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ బిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సుందర్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. గ్రేడ్ ఏలో ఉన్నవారికి సంవత్సరానికి 5 కోట్లు, గ్రేడ్ బిలో ఉన్నవారికి 3 కోట్లు లభించనున్నాయి. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ అయితే బీసీసీ మీద ఫైర్ అవుతున్నారు.